హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎట్లున్నారు? నేను బాగున్నాను. అండ్ మీ అందరు తెలుసు కదా, నేను ఉజ్బెకిస్తాన్ కంట్రీలో తష్కెంట్ సిటీలో ఉన్నాను. తష్కెంట్ సిటీలో దాదాపు ఒక 3 రోజుల నుంచి కంటిన్యూస్గా తుక్కు వర్షం కొడుతుంది. ఇప్పుడే ఒక అరగంట ముందర తగ్గింది. అరగంటకోసారి కొడుతూనే ఉన్నది వర్షము. సో చాలా కొంచెం చిరాకు అనిపిస్తుంది. చాలా మందికి డౌట్ ఉంది, అసలు నేను ట్రావెలింగ్లో స్టే ఎలా మేనేజ్ చేస్తున్నానని చెప్పేసి. సో మనం ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా మనం హోటల్స్ బుక్ చేసుకోవడం అవన్నీ ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి మీకు ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తాను. అసలు నేను ట్రావెలింగ్లో స్టే ఎలా బుక్ చేసుకుంటాను, హాస్టల్స్ సేఫా కాదా అమ్మాయిలకి, అసలు హాస్టల్లో ఎట్లా చూస్ చేసుకోవాలి, ఎట్లా బుక్ చేసుకోవాలి, హాస్టల్లో ఏమేమి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి ఈ వీడియోలో మనం అంటే హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేద్దాము. సో చలో ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మళ్ళీ వర్షం పడేటట్టుంది, లోపలికి వెళ్ళేసి మీకు హాస్టల్ చూపిస్తా. సో చూడండి, ఇది నా హాస్టల్ లోపలికి వెళ్దాము. ఏమేం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో చూపిస్తా మీకు. సో ఇక్కడ వచ్చేసి మనం చెప్పులు ఇప్పాలి, ర్యాకులు కింద ఇప్పడానికి ఉండదు. సో ఇది వర్క్ ప్లేస్, ఇక్కడ అందరు కూర్చొని ముచ్చట్లు పెడతారు. సో ఇది ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ ఫ్రెండ్స్. రిసెప్షన్లో మనం బుక్ చేసుకున్న వెంటనే ఇక్కడికి వచ్చిన తర్వాత మన పాస్పోర్ట్ అవన్నీ ఇచ్చేసి హలో హాయ్ అండి. సో ఇది ఇక్కడ వచ్చేసి వాటరు, అవి హాట్ వాటరు. సో మీకు కిచెన్ చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది అదే కిచెను. సో ఫ్రెండ్స్, పొద్దుటనే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మనకి. ఇది బ్రేక్ఫాస్ట్ టైం కాదు, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇక్కడ మనం కిచెన్కి అదేంటి స్టవ్ ఉంది, ఇక్కడ ఓవెన్ ఉంది, అండ్ ఇక్కడ షుగర్ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి కప్స్, ఇంకా ప్లేట్స్, గిన్నెలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే మనం వంట చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇక్కడ కొన్ని సామాన్లు స్టాఫ్. అక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఉన్నది, తయారు చేసుకున్న తర్వాత ఇది డైనింగ్ హాలు. సో ఇది ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ ఉంది. వాషింగ్ మిషన్, అక్కడ చిన్న మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది. ఇక్కడ వాటర్ ఉంది. సో ఇది కిచెన్ ఫ్రెండ్స్. కిచెన్లో మనం మన సామాన్లు తెచ్చుకొని, అంటే పొద్దుట మాత్రం బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ ఒకవేళ అయిపోయిన తర్వాత లంచ్ కానీ డిన్నర్ కానీ అది ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే అక్కడ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లంచ్ డిన్నర్ అక్కడ వంటగది. సో పైకి వచ్చిన తర్వాత మీకు టాడాడా. సో ఇక్కడ వచ్చేసి మన రూమ్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇటు ఇవన్నీ లేడీస్ డామ్స్. సో టక్ వెళ్దాం, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇది రూము. 4 బెడ్లు ఉన్నాయి. ఇది మన బెడ్, కొంచెం చెత్త ఉంది. ఇది అక్కడ ఒక అమ్మాయి ఉంది. సో ఇది టేబుల్, మిర్రర్. సో ఇది హాస్టల్లో ఉండే రూము. అమ్మాయి ఉంది కదా, కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. సో ఇది రూమ్స్ అయితే ఇలా ఉంటాయి. ఫీమేల్ డాము, అటు సైడు మేల్ డామ్స్ ఉంటాయి. ప్రైవేట్ రూమ్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి ఇది మిక్స్డ్ డాము. హలో హాయ్, హౌ ఆర్ యూ? సో ఇది ఫ్రెండ్స్ మిక్స్డ్ డామ్. ఇక్కడ మొత్తం వర్క్ ప్లేస్. సో ఇక్కడ ఒక బెడ్ ఉంది, అక్కడ ఒక బెడ్ ఉంది. సో ఎవరైనా అంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇటు అటు ఉండొచ్చు, నో ప్రాబ్లం. హాస్టల్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే చాలా డిఫరెంట్ పీపుల్ కలుస్తారు. అదొక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. సో వాష్రూమ్లు అంటే నార్మల్గానే నీట్గానే ఉంటాయి, చాలా బాగున్నాయి వాష్రూమ్స్ కూడా. సో ఇది హాస్టల్. ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, కూర్చొని చెప్తానండి అమ్మ. యాక్చువల్గా ఈ హోటల్స్ నేను ఎలా బుక్ చేసుకుంటా అంటే, ఫస్ట్ మనకి ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు
అవుట్ ఆఫ్ ఇండియా బెస్ట్ యాప్ ఏంటంటే booking.com. సో ఇది ప్రమోషన్ అదేం కాదు, నేను యాక్చువల్గా యూజువల్గా యూజ్ చేసే యాప్ ఇది. హలో హలో హాయ్ గుడ్ గుడ్ ఓకే. సో ఇది ప్రమోషన్ ఏం కాదు, యాక్చువల్గా నేను యూజ్ చేసే యాపే రెగ్యులర్గా. ఏంటంటే booking.com అని చెప్పేసి, booking.com, హాస్టల్స్ ఇవి నేను యూజువల్గా మ్యాక్సిమం నేను చేసిన ఇప్పటికీ 10 కంట్రీస్ తిరిగాను కదా. ఈ 10 కంట్రీస్లో మ్యాక్సిమం టైము ఈ booking.com యూజ్ చేసి నేను బుక్ చేసుకుంటాను. సో ఇది బుక్ చేసుకొని వెళ్ళడము. సో ఇందులో వచ్చేసి మనకి ఒకవేళ మీరు ఎక్కువ రోజులు స్టే చేయాలి అని అనుకున్నారనుకోండి, ఇందులో ఒక 1 డే బుక్ చేసుకొని, నేను యూజువల్గా ఏం చేస్తానంటే ఒక 1 డే బుక్ చేసుకుంటాను. బుక్ చేసుకొని డైరెక్ట్ అక్కడికి వెళ్ళేసి, ఫర్ ఎగ్జాంపుల్ 500 రూపీస్ హాస్టల్ ఉందనుకోండి, నేను ఒక 5 days ఉండాలనుకుంటే వాళ్ళని 300కి తగ్గించమని అడిగితే వాళ్ళు మేబీ, నాకైతే చాలాసార్లు ఈ ట్రిక్ పనిచేసింది. మీరు కూడా సోలో ట్రావెలర్స్ ట్రావెలింగ్ ఎవరైనా చేస్తే ఈ ట్రిక్ పాటించండి. 1 డేకి బుక్ చేసుకోండి, డైరెక్ట్ హాస్టల్కి వెళ్ళిపోండి. నేను ఇంకా 4 రోజులు ఉందాం అనుకుంటున్నాను, నాకు ఏమైనా ప్రైస్ తక్కువ చేస్తారా అని అంటే ఆబ్వియస్లీ 90% తక్కువ చేస్తారు. సో అట్లా ఒక టిప్ ఇది నేను యూజువల్గా యూజ్ చేస్తాను. సో ఇంకొకటి వచ్చేసి, మనం డైరెక్ట్గా ఎవరైనా లోకల్ వాళ్ళని కనుక్కొని ఎక్కడ దగ్గరలో మంచిగా సస్తైల హాస్టల్ ఉంటుందో, అగ్గువల దొరికేది, అది వెళ్ళేసి అక్కడ స్టే చేయడం. సో ఈ 2 పద్ధతులు నేను వాడతా. అండ్ థర్డ్ పద్ధతి ఏంటంటే కౌచ్ సర్ఫింగ్ యాప్. యాక్చువల్గా చాలామంది అడుగుతున్నారు కౌచ్ సర్ఫింగ్ యాప్ గురించి. సో ఏంటంటే ఇగో చూడండి, ఇందులో రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా కౌచ్ సర్ఫింగ్ యాప్ అని చెప్పేసి, ఇగో ఇది. సో ఈ యాప్లో మనం ఏంటంటే రిక్వెస్ట్ పంపించాలి. మనం ప్లేసులు సెర్చ్ చేసుకొని, యాప్ మనకి ప్లే స్టోర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ఘనిస్తాన్ అని కొట్టినాం అనుకోండి, ఆఫ్ఘనిస్తాన్ అని కొడితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో నాలాంటి వాళ్ళు అంటే ఇట్లా చూపిస్తాను అనమాట, ఎవరెవరు ఉన్నారు ఏంటి అని చెప్పేసి. వాళ్ళు మనకి ఫ్రీగా స్టే ఇస్తారు అండ్ లోకల్గా ఎక్స్ప్లోర్ చేస్తారు. అప్పుడప్పుడు ఏంటంటే మనం కొన్ని ఇంట్లో వస్తువులు కొనివ్వాల్సి వస్తుంది, అంటే మనం ఫ్రీగా తినలేం కదా, సో అట్లా కొనివ్వాల్సి వస్తుంది. అట్లా కౌచ్ సర్ఫింగ్ యాప్ యూజ్ చేసి కూడా మనం ట్రావెల్ చేయొచ్చు ఫ్రీగా. ఇంకొకటి ఏంటంటే అంటే ఇందులో ఏంటంటే ఖచ్చితంగా కౌచ్ సర్ఫింగ్ వాడేటప్పుడు వాళ్ళ రిఫరెన్స్లు ఉంటాయి. ఇందులో రిఫరెన్స్లు చూసి రిక్వెస్ట్ పంపిస్తే బెస్ట్. అమ్మాయిలు అయితే స్పెషల్ చెప్తున్నా, 1కి 2 సార్లు చూసుకొని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారనమాట. ఇప్పుడు ఒకవేళ నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి స్టే చేస్తే నేను ఒక రివ్యూ ఇస్తాను. సో అట్లా రివ్యూస్ చూసి వాళ్ళు, అంటే రివ్యూస్లో తెలిసిపోతుంది అది మంచి ప్రొఫైలా చెడ్డ ప్రొఫైలా అని చెప్పేసి. అట్లా రిక్వెస్ట్ పంపించి వెళ్ళొచ్చు. నేను ఆఫ్రికాలో వెళ్ళినా, తంజానియాలో వెళ్ళినా. సో ఇది కౌచ్ సర్ఫింగ్ యాప్ గురించి. ఫైనల్గా ఈ హాస్టల్కి 850 పడింది, అంటే $10 విత్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. సో ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే 850, కొంచెం ఎక్స్పెన్సివే కానీ తప్పదు. ఇక ఇట్లాంటి మంచి అర్బన్ ఏరియాకి వచ్చినప్పుడు మామూలుగా యూజువల్గా $10 అనేది కామన్ థింగ్. సో ఇది ఫ్రెండ్స్ సో ఇది నేను హాస్టల్స్ బుక్ చేసుకునే విధానము. హలో హ్యావ్ యూ డన్ యువర్ మీటింగ్? నో ఓకే. ఇట్లా చాలామంది వేరే వేరే కంట్రీస్ నుంచి వస్తారు. అయ్యో ఇక్కడ నాకు హాస్టల్లో ఒకటి నచ్చిన విధానం ఏంటంటే ఎవరి చెప్పులు వాళ్ళు పెట్టేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇగో హాస్టల్కి ఇగో లాక్ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే ఇట్లా లాక్ వేసి వెళ్ళిపోవాలి. ఈ లాక్ పడిపోయిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. సో కోడ్ మనకి హాస్టల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. హాస్టల్ సేఫా కాదా అంటే 100% సేఫ్. ఎక్కడ పోయినా కెమెరాస్ ఉంటాయి అండ్ సెక్యూర్గా ఉంటుంది, నో ప్రాబ్లం. మామూలుగా సోలో ట్రావెలర్ అమ్మాయిలు అయితే హాస్టల్స్లో ఉండడానికి ప్రిఫర్ చేయండి. ఏంటంటే కొంచెం సెక్యూర్ ఉంటుంది సపరేట్గా హోటల్స్లో తీసుకోవడం కంటే. ఎందుకంటే నేను ఆఫ్రికాలో హాస్టల్స్ లేవు అసలు.
సో నేను ఎక్కువ డబ్బులు పెట్టి హోటల్లో స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఎక్స్పెన్సివ్ ఆఫ్రికా ఎంతైనా. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు హాస్టల్స్ ప్రిఫర్ చేయడమే 100% బెటరు. ఈ పేమెంట్ నేను ఎలా పే చేస్తున్నానంటే నేను రీసెంట్గా ఒక కార్డు తీసుకున్నాను. సో ఇది కంప్లీట్గా 100% ప్రమోషన్ అయితే కాదు, ఎందుకంటే మనకు ప్రమోషన్లో వచ్చేంత సీన్ లేదు ఇప్పుడే. సో ఇగో కార్డు వచ్చేసి నియో గ్లోబల్ కార్డు. ఇది వచ్చేసి డెబిట్ కార్డ్ తీసుకున్నా, క్రెడిట్ కార్డ్ క్యాన్సిల్ చేసేసి. సో ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయి అని చెప్పేసి మీరు ఏదైనా మీకు ఇష్టమైంది, నియో అనే కాదు, మీకు ఇష్టమైన కార్డ్ ఏదైనా క్యారీ చేయండి కంపల్సరీగా ఇంటర్నేషనల్ ట్రావెలింగ్ చేస్తే. సో అది ఫ్రెండ్స్ ఈ బుకింగ్స్. సో మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటా. అండ్ ఈరోజు ఏం చేద్దామంటే ఎట్లాగూ డే వేస్ట్ అయిపోయింది కాబట్టి సో ఏమన్నా తిందాము, ఏమన్నా కొనుక్కొని వెళ్ళేసి తిందాము. ఓర్ని అమ్మ జీవితం, ఈ కార్లు ఎటు నుంచి ఎటు వస్తుందో తెలియదు. లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ ప్రతిసారి మర్చిపోతున్నా. మార్కెట్కి వెళ్ళేసి ఏమైనా థింగ్స్ కొనేసుకొని వంట వేసుకొని తిందాం. సో ఫ్రెండ్స్ మార్కెట్కి వచ్చేసిన, మార్కెట్లో ఏమన్నా చూద్దాం తినేది. ఇది చిన్న సైజ్ సూపర్ మార్కెట్. ఏమున్నాయంటే ఎగ్స్ తీసుకుందామా, మ్యాగీ. హలో. సో how much? 2500. సో ఫ్రెండ్స్ మ్యాగీ తీసుకున్నా. మ్యాగీ 2500, 2500 అంటే 15 రూపాయలు అంతే. సో ఇది వెళ్ళేసి మనం వండుకొని తినేద్దాం. నిన్న ఎగ్ కర్రీ చేసుకున్నా. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసేసిన కాబట్టి లైట్గా ఏమైనా తిందాము. చూడండి వెదర్ ఎట్లున్నదో. తారారా రే ఆపండి రోయ్. ఓయ్ కార్లు ఎట్లుంచి ఎట్లా. ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ బైకులు కనిపిస్తలేవు, ఓన్లీ కార్లు, వ్యాన్లు, ఇంకా బస్సులు అంతే. బైకులు లేవు. సో ఆఫ్రికా మొత్తం బైకులు. ఇక్కడ మొత్తం కార్లు. సో అది ఎండ కొడుతుంది. సో మంచిగా మ్యాగీ చేసుకొని తిందాము. किधर गए पैकेट? पानी डालने का मुश्किल नहीं है ना, पानी फेंकेगा ना अगर मतलब पानी ज्यादा डालने का मुश्किल नहीं है इसलिए. ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మన బ్లాక్ టీ అండ్ మ్యాగీ రెండు రెడీ అయిపోయినాయి. సో కూర్చొని తినేద్దాం. సో మన మ్యాగీ అండ్ బ్లాక్ టీ అంటే డికాషన్ రెడీ అయిపోయింది. సో టేస్ట్ చేద్దాం. టేస్ట్ చేసి చెప్పడానికి ఏం లేదు, మ్యాగీ అని. ప్రపంచంలో ఎక్కడైనా మ్యాగీనే. సో ఆబ్వియస్లీ ఇది గైస్
హాస్టల్స్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి, ఒకవేళ ఇలాంటి హాస్టల్స్ ఉంటే వండుకోవడానికి వండుకొని తినొచ్చు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కీప్ ట్రావెలింగ్. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. ఇంత బాయ్, టేక్ కేర్.